దేవుని పిల్లలు బైబిల్ చదివిస్తాక నాతో అయ్యా మరే మొన్న కోడిని పొదగేసామా కొద్దిగా గుడ్లు పెట్టింది మంచిది మళ్ళీ అది గుడ్లు పెడుతుందిరా అనేది మా అమ్మ. అంటే ఆ రోజుల్లో అప్పట్లో ఇప్పుడులో కాదులేండి. కోడిగుడ్డు అంటే మహా సచ్చేటంత ఇష్టం నాకు. మా అమ్మ అనేది కోడిగుడ్డు ఎట్టిందిరో అని. అయితే ఇప్పుడు ఏంటి బైబిల్ పట్టరావా అని. మా అమ్మని ఎంత మోసం చేశానంటే నేను దేవుని పిల్లల ప్రతిసారి 117 దావీదు కీర్తన చాలా పెద్ద అధ్యాయం కదండి, తిరగేసి మధ్యలో బోర్లే చదివేవాడిని. నిన్న కూడా అది చదివినట్టున్నావురా, నీకు ఏ సై పెచ్చట్టేసింది నీకు తెలుతులా, అది కాదు ఇది అని ఏదో ఒకట్లయ్యా. మా అమ్మ ఏం చేసి తెలుసా, తాటేక మురుగు తెలుసు కమ్మా మీకు, తాటేక కూడా కాదు తాటేక మురుగు. ప్రదేవుని పిల్లలు తాటేక మురుగు పెట్టి ప్రదేవుని పిల్లలు ఏకదోసి కిందకి లాగేది. ఏంటే అట్టించే పట్టింది గోడుగుడ్డట్టు అన్నాను. ఏంటో పోయి మండి సత్తలా చదువయ్యా చదువు. అయితే నీకు చదువు లేకపోతే ఒక చిన్న సలహా ఏంటంటే, నీ మనవడో నీ కొడుకో చదువుతున్నాడు కదా, వాడికి ఇష్టమైనది ఏదో నువ్వు చేసి పెడితే వాడు నీకు చదివి పెడతాడు. పెద్ద అయిన తర్వాత ఆ చదివిన సారం వాడిలో ఉంటుంది. వాడు యవనుడైన తర్వాత తప్పిపోడు. దేవుడికి స్తోత్రం చెప్పు. అలా చెయ్యండి. 2000 ప్యాంటు కొనిపెట్టి ఇప్పుడు దేవుని పిల్లర 6 జేబులు ఉన్నాయి కొనిపెట్టి 6 మనమే నింపాలి. మళ్ళీ మాట్లాడతలేదు మీరు. చిరిగిపోయిన ప్యాంటు ఖరీదు ఎక్కువ అంట, అసలు ప్యాంటు ఖరీదు లేదు. దానికి కొనిపెట్టి రా ఏంటి సంఘంలో ఆయన వాళ్ళ అబ్బాయి అయినా కొనేది, మన అబ్బాయి కొనడా, పద తినాలి వెళ్దాం, నీకు ఏది కావాలి కొనుక్కో. 3 రూపాయల దగ్గర నుంచి 30కి వచ్చావు, 30 దగ్గర నుంచి 300కి వచ్చావు, 3000 నుంచి 3000కి వెళ్ళావు, 3000 నుంచి 30,000కి వచ్చాడు మీ అబ్బాయి జీతం. మంచిదే. 3 నిమిషాలు మోకరించి ప్రార్థన చేస్తాడా చెప్పు. నువ్వు తల్లిగా తండ్రిగా పాస్ అయ్యావు, నీకు శిరస్సు వంచి నమస్కరిస్తా. కానీ ప్రియమని పిల్లలారా, విశ్వాసిగా నువ్వు ఫెయిల్ అయ్యావు. ప్రియమని పిల్లలారా, అందుకే ఇక్కడ చెప్తున్నాను, భక్తికి కూడా ఆరాటం ఉండాలి. భక్తికి కూడా నీకు ఇష్టమైంది చేసి పెడతాను నాన్న. 6 సబ్జెక్టులతో పాటు 7వ సబ్జెక్టు ఇదిగో బైబిల్ గ్రంథం రా, ఇది చదవరా, ఆ చదువు బాగా వస్తుందని నువ్వు చెప్పగలిగితే. నేను ఎంత లోకంలో తిరిగానో చెప్పాను మీకు చిన్న మాట. అయినా ఈ రోజున కూడా తప్పిపోవడం నేను ఎరగను. ఒక సబ్జెక్టు తప్పాడు ఉద్యమం అన్న బాధ నాకు తెలియదు. ఏంటో దానికి కారణం అంటే, నేను కాబట్టి పాస్ అవుతున్నాను అనుకున్నాను, కానీ ఆత్మీయ జీవితంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. ప్రదేవుని పిల్లరా, మా అమ్మ నేను పరీక్షకి వెళ్ళే రోజు ప్రదేవుని పిల్లరా 9 గంటలకు ఎగ్జాము, 12 గంటలకు అయిపోద్ది అనుకోండి. 9 కాడి నుంచి 12 గంటల వరకు, అంటే మా ఇంటికి వచ్చేంత వరకు మా అమ్మ ఆలయం నుండి ప్రార్థన చేసేది. పిచ్చిది అనుకునేవాడిని. ఇవాళ ప్రదేవుని పిల్లరా చాలా మంది తల్లులు ఏం చేయట్లేదు, మాట్లాడట్లేదు. మీరు ప్రార్థన చేయట్లేదు.